హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ అనమాట. అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి, తను ప్రజెంట్‌గా ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, అలాగే మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఎలా ఉంది అనేది చూద్దాం. అండ్ ఇన్ని రోజులు నేను వీడియో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నా హెల్త్ ప్రాబ్లమ్ అండి. సో, నా హెల్త్ చాలా డౌన్ అయిపోయింది అండ్ అసలు చాలా ఎఫెక్ట్ అయింది. అండ్ నేను యాక్చువల్లీ బయటికి వెళ్ళాను. సో, అక్కడ ఏంటంటే ఎక్కువ ట్రావెలింగ్ చేయడం వల్ల అంటే నేను షిరిడీకి వెళ్ళాను యాక్చువల్లీ. సో, అక్కడ బాగానే ఉండే ఫస్ట్ హెల్త్. నేను కార్డ్స్ తీసుకువెళ్ళాను అండ్ ట్రైపాడ్ తీసుకువెళ్ళాను అక్కడ వీడియోస్ కంటిన్యూ చేద్దామని. బట్ హెల్త్ బాగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఫస్ట్ లోగా ఉండే హెల్త్, కొంచెం డల్‌గా ఉండే. సో, తర్వాత బాగా ట్రావెలింగ్ చేయడం వల్ల పూర్తిగా డౌన్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా స్టిల్ డౌన్ ఉండే. సో, ఈరోజు నిన్న కొంచెం రికవర్ అయ్యాను. సో, ఇప్పుడు బాగున్నాను. సో, అందుకే ఈరోజు వీడియో పెడుతున్నాను. అండ్ ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. నాకు తెలిసి చాలామంది అరే ఎందుకు వీడియో పెట్టట్లేదు అని ఆలోచిస్తున్నారు. హెల్త్ ఇష్యూ అండి యాక్చువల్లీ. కొంతమందికి నేను రిప్లై ఇవ్వగలిగాను. సో, చెప్పాను కొంతమందికి హెల్త్ ఇష్యూ అండి. సో, ఇట్లా బయటకు వెళ్ళాను, ఎఫెక్ట్ అయింది. సో, అట్లా అని చెప్పాను. కానీ కొంతమందికి తెలీదు. అండ్ కొంతమందికి నేను రిప్లై కూడా ఇవ్వలేదు. సారీ అండి. నేను రిప్లై అందరికి ఇస్తాను ఈరోజు, ఓకేనా? సో, ఎవరికైతే నేను లేట్గా రిప్లై ఇచ్చానో, ఎవరికైతే నేను నా రిప్లై రాలేదో, సో, ఈరోజు డెఫినెట్గా వస్తుంది, ఓకే? ఒకవేళ ఎవరికైనా వాయిస్ నోట్స్ అయినా నేను చేసేటివి ఉంటే ఈరోజు అవుతాయి. సో, ఈరోజు అందరికీ రిప్లై వచ్చేస్తాయి. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్ కాబట్టి ఫస్ట్ నేను ఏ రీడింగ్ చేసినా కానీ ఫస్ట్ మీ ఎనర్జీ ఏంటో నేను చెక్ చేస్తాను. దాని తర్వాత రీడింగ్ స్టార్ట్ చేస్తాను. సో, మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి. అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి. సో, అమ్మాయిలు అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చు. అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా వాట్సాప్ నంబర్ టైటిల్లో నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్కి మీరు వాట్సాప్ మాత్రమే చేయండి. కానీ నార్మల్ కాల్స్ కానివ్వండి, అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ప్లీజ్. సో, వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. కొన్ని రిప్లైస్ నేను ఇవ్వలేదు, బట్ ఈరోజు ఇస్తాను, ఓకేనా? సో, నా హెల్త్ ఇష్యూ వల్లనే నేను ఇవ్వలేదు, కావాలని కాదు, ఓకేనా? కొంతమంది అనుకుంటారు కదా ఏంటి మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వట్లేదు అనేసి. సో, ఏం హెల్త్ రీజన్ అంతే. సో, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూసే ముందు మీ ఎనర్జీ చూద్దామండి, ఓకేనా? అని చాలా మిస్ అయ్యాను వీడియోస్ చేయడం అండ్ మిమ్మల్ని, ఓకే? సో, చూద్దాం మీ ఎనర్జీ ఎలా ఉంది అనేసి. ఫస్ట్ క్వీన్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, మూన్, ఓకే. సో, మీ ఎనర్జీ అనేది చాలా బాగుంది. ఎందుకంటే నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్లో ఉండే మీరు అంటే పాస్ట్లో ఏంటంటే మీ పర్సన్ వైపు మీరు చాలా ఎమోషనల్గా ఉండే, అంటే మీరు పాస్ట్ మీ వర్షన్ ఎలా అంటే మీరు చాలా మారిపోయారు. ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ కప్స్ నుంచి 9 ఆఫ్ పెంటికల్స్లోకి మీరు మారారు. అంటే మీలో మార్పు అనేది వచ్చింది. ఇక్కడ యూనివర్స్ మీకు ఏం నేర్పించిందంటే మీ ఎనర్జీలో చేంజ్ చెప్తున్నానండి. సో, మీకు యూనివర్స్ ఏం నేర్పించిందంటే మీకు మీరు వాల్యూ ఇవ్వడం అనేది, అంటే మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవడం, లైక్ సెల్ఫ్ లవ్ అనేది యూనివర్స్ మీకు నేర్పించింది కనెక్షన్లో. అంటే మీ పర్సన్తో మీకున్న కనెక్షన్లో నేర్పించింది. బికాజ్ ఎలా నేర్చుకున్నారు మీరు, ఏ విధంగా యూనివర్స్ మీకు నేర్పించిందంటే మీరు ఏదైతే కనెక్షన్లో ఉన్నారో మీ పర్సన్తోని అక్కడ మీరు చాలా ఇచ్చారు. అంటే ఫైనాన్షియల్గా ఇచ్చి ఉంటారు, మీరు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి ఉంటారు. అండ్ ప్రతిసారి మీరు ఈ కనెక్షన్లో మీ 100% మీరు ఇచ్చారు. కానీ మీరు ఏదైతే ఈ పర్సన్ నుంచి రావాలో అది మీరు అడుక్కునేలాగా ఈ పర్సన్ చేశారు. అంటే మీరు ఈ పర్సన్ని బ్రతిలాడే సిచ్యువేషన్ వచ్చింది, పర్సన్ కోసం మీరు ఎమోషనల్గా ఏడ్చిన సిచ్యువేషన్స్ వచ్చాయి. అంటే మీరు ఎంత ప్రేమతో, ఎంత సెల్ఫిష్గా లేకుండా ఈ పర్సన్కి ఇచ్చారో అంతే ప్యూర్గా ఈ పర్సన్ నుంచి మీకు లవ్ అనేది రాలేదు. మీరు చాలా హర్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్ల. ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఇస్తున్నారు అంటే మీరు ఇచ్చారు ఈ కనెక్షన్లో. బట్ మీ పరిస్థితి పర్సన్ ఎలా చేశాడంటే ఆ పర్సన్ మీరు ఇచ్చినప్పుడు తీసుకున్నారు, లవ్ తీసుకున్నారు, కేరింగ్ తీసుకున్నారు. కొంతమంది మనీ హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు. ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. అయిన వాళ్ళు తీసుకోండి మనీ గురించి. సో, మీరు ప్రతి విధంగా కూడా ఈ పర్సన్కి ఇన్వెస్ట్ అనేది చేశారు. అంటే నేను కార్డ్స్ త్రూ చూపిస్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో,
బాగుంటుంది కదా ఇలా కార్డ్స్ చూపించి చెప్పడం. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది. అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎలా అంటే మీరు చాలా ఎమోషనల్గా ఉండే. ఎమోషనల్గా ఉండడం మీ మైనస్ ఎప్పుడు కాదు, మీ ప్లస్సే. కాకపోతే ఏంటంటే ఆ ఎమోషన్స్ని పర్సన్ కరెక్ట్ విధానంగా తీసుకోలేదు. అంటే ఇప్పుడు చూడండి, మన మంచితనాన్ని కొంతమంది అర్థం చేసుకొని అండ్ దాన్ని మంచిగా అర్థం చేసుకున్నారనుకోండి, మీరు మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటారు. లేదంటే మీ ఎమోషన్స్కి, మీ ప్రేమకి వాల్యూ ఇస్తారు. బట్ మీరు ఎలాంటి పర్సన్తో డీల్ అయ్యారంటే ఆ పర్సన్ మీ ఎమోషన్స్ని బాగా గ్రాంటెడ్గా తీసుకున్నారు. మీ ఎమోషన్స్ని చాలా చులకనగా తీసుకున్నారని చెప్తున్నాను నేను. గ్రాంటెడ్గా అంటే చులకనగా తీసుకున్నారు. ఇక్కడ చూడండి, మీలో వర్షన్ అనేది చేంజ్ అయింది. అంటే మీలో ఒక మార్పు అనేది వచ్చింది. ఇక్కడ ఈ కనెక్షన్లో మీరు ఇస్తూ ఉన్నారు. స్టిల్ మీ పర్సన్ హర్ట్ చేస్తున్నా, మీ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకపోయినా కూడా మీరు చాలా సార్లు కాంప్రమైజ్ అయ్యారు. ఇక్కడ 6 ఆఫ్ సోర్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యారు. అంటే మీకు చాలాసార్లు బాధేసింది, ఏంటి నేను ఎన్నిసార్లు ఈ కనెక్షన్లో ఎమోషనల్గా ఉన్నా, అరే నా సైడ్ నుంచి నేను ఎంత ప్రేమనిస్తున్నా, ఎంత లవ్ ఇస్తున్నా కూడా ఈ పర్సన్ అర్థం ఎందుకు చేసుకోవట్లేదు, అంటే నాలోనే తప్పుందా, నా ప్రేమలోనే తప్పుందా అనేది మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు డౌట్ చేసుకున్నారు ఈ కనెక్షన్లో. తర్వాత మీరు ఏం రియలైజ్ అయ్యారంటే, త్రూ టారో అయినా సరే వాట్ ఎవర్, మీరు పర్సనల్గా ఏం రియలైజ్ అయ్యారంటే, ఎప్పుడైతే మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోకుండా వేరే వాళ్ళకి మన ప్రేమనిస్తే అక్కడ మీరు ఎప్పుడైనా సరే బాధని పడతారు. సో అది మీరు తెలుసుకున్నారు ఈ కనెక్షన్లో. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ పొజిషన్ నుంచి మీరు 9 ఆఫ్ పెంటికల్స్ పొజిషన్లోకి వచ్చారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే తను డల్గా ఉంది, ఎమోషన్స్ తను ఇస్తుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్లో ఏం లోటు లేదు, తను 100% ఇస్తుంది. 100 కాదు 200% ఇస్తుంది. బట్ రిటర్న్ తనకి అంతే రావాలి కదా. ఇప్పుడు చూడండి, మనం ఒకరిని ఇష్టపడతాం, ఒకరిని లవ్ చేస్తాం, బట్ మన 100% మనం ఇస్తాం. బట్ అది వెనక్కి రానప్పుడు మీరు చాలా బాధపడతారు. లైక్ అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరే డౌట్ చేసుకునే సిచ్యువేషన్ అనేది మీ లైఫ్లో వస్తుంది. అండ్ ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు చాలా ఆబ్స్టికల్స్ గో త్రూ అయ్యారండి. లిటరలీ మీరు ఇక్కడ మూన్ కార్డ్ ఉంది. అంటే లిటరలీ మీరు చాలా డిప్రెస్ అయ్యారు ఈ పర్సన్ వల్ల. ఎస్పెషలీ ఎమోషనల్గా అయ్యారు. మీరు చాలా ఎమోషనల్ పర్సన్. ఈ పర్సన్ మీ ఎమోషన్స్ని అలసుగా తీసుకొని మీ ఎమోషన్స్ చాలా హర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎమోషనల్గా మనం ఒక రాంగ్ పర్సన్ దగ్గర ఉన్నాం అనుకోండి, అక్కడ మనం హర్ట్ అవుతాం అనేది మీరు తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. 9 ఆఫ్ పెంటికల్స్లో ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు మీ వాల్యూ మీరు తెలుసుకుంటున్నారు. లేదంటే మీరు ఏదైనా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు, లేదంటే జాబ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీ లైఫ్లో గ్రో అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీ లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, లేదంటే మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి. అంటే మీ సెల్ఫ్ లవ్, మీ వర్త్, మీ వాల్యూ అనేది మీరు బాగా తెలుసుకున్నారు ఈ కనెక్షన్లో. ఎస్, మీరు చాలా హర్ట్ అయ్యారు, చాలా కాంప్రమైజ్ అయ్యారు, చాలా భరించారు ఈ కనెక్షన్లో. అట్ ద లాస్ట్ యూనివర్స్ ఏదైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందో, యూనివర్స్ మీ నుంచి ఏదైతే కావాలనుకుందో, మీ వర్త్ మీరు తెలుసుకోవడం, మీ వాల్యూ మీరు తెలుసుకున్నారు ఈ కనెక్షన్లో. మీరు ప్రేమని ఇచ్చారు, కానీ ఒక రాంగ్ పర్సన్కి ఇచ్చారండి. అందుకే మీరు బాధపడ్డారు. మీ ప్రేమలో ఎలాంటి తప్పలేదు, మీ సైడ్ నుంచి మీరు 100% ఇచ్చారు. అండ్ డెఫినెట్గా మీలో వర్షన్ ఏదైతే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే రావాలో అది డెఫినెట్గా వచ్చింది ఆల్రెడీ. ఒకవేళ మీరు ఈ ఎనర్జీలో లేరంటే ఈ రీడింగ్ మీకు మ్యాచ్ కాదు. ఒకవేళ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు మ్యాచ్ అవుతుందండి అంటే డెఫినెట్గా ఈ రీడింగ్ మీకోసమే. ఓకేనా? సో అండ్ ఇక్కడ చూడండి, 8 ఆఫ్ కప్స్ అండ్ స్టార్. అంటే మీరు ఏదైతే సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎక్కడైతే మీరు చాలా ఇస్తున్నారు బట్ ఆ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, మీ ఎమోషన్స్ని అర్థం చేసుకోవట్లేదు అంటే అది మీ తప్పు కాదు, ఆ పర్సన్ తప్పు. సో ఆ పర్సన్కి మీరు ఛాన్స్ ఇవ్వడం, పదే పదే మిమ్మల్ని హర్ట్ చేయడం, దెన్ మీ మిస్టేక్ అవుతుంది అది. ఓకేనా? అండ్ ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చేసి ఇక్కడ చాలామంది స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు. అండ్ మీలో మంచి స్పిరిచువాలిటీ ఉండొచ్చు. లైక్ మీరు ఎక్కువ స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయ్యే పర్సన్ ఉండొచ్చు. మీరు ఎక్కువ గాడ్ని నమ్ముతారు, లేదంటే యూనివర్స్ మీద మీకు ఎక్కువ నమ్మకం పెరుగుంటుంది కనెక్షన్ త్రూ. అంటే మీరు ఏదైతే అండ్ ఎస్పెషలీ మీరు చాలాసార్లు న్యూ మూన్, ఫుల్ మూన్ అలాంటి టైమ్స్లో చాలా లోగా కూడా ఫీల్ అయ్యి ఉంటారు. అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ కనెక్షన్లో మీరు ఎమోషన్స్ ఇచ్చారు, బట్ రిటర్న్ అండి ఇప్పుడు ఇక్కడ సెల్ఫిష్నెస్ కాదు, ఇక్కడ మీరు ఎమోషన్స్ ఇచ్చారు. సో ఆబ్వియస్గా రిటర్న్గా ఎవరైనా సరే ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక కనెక్షన్లో, బట్ అది మీకు రాలేదు. ఈ కనెక్షన్ మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు యాక్చువల్లీ. బట్ మరేం పర్లేదు, ఆ బాధ, ఆ డిసప్పాయింట్మెంట్స్,
ఏవైతే మీరు ఎదుర్కొన్నారో ఈ కనెక్షన్‌లో, అది మిమ్మల్ని చాలా మార్చింది. ఆ మార్పు చాలా మంచిది. ఆ మార్పు మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్‌గా చేస్తది. అండ్ మీ లైఫ్‌లో మీరు ఇంకా చాలా నేర్చుకుంటారు. అండ్ ఎవ్వరు కూడా మిమ్మల్ని బాధ పెట్టేంత వీక్‌గా మీరుండరు. చాలా స్ట్రాంగ్ అయ్యారు. యాక్చువల్లీ మీరు స్ట్రాంగ్ అయ్యారండి. అవుతారు కాదు, అయ్యారు. ఇంకా అవుతారు. మీ లైఫ్‌లో ఇంకా గ్రో అవుతారు. అంటే ఇక చాలా మందికి మీ లైఫ్‌లో మీరు గమనించండి. ఈ పర్సన్ ఉన్నన్ని రోజులు మీ దృష్టి ఈ పర్సన్ మీదనే ఉంది. బట్ ఎప్పుడైతే మీ వాల్యూ మీరు తెలుసుకున్నారో, మీ లైఫ్‌లో ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చి ఉండొచ్చు. మీ ఫైనాన్షియల్స్, మీ లైఫ్ గ్రోత్ గురించి మీరు ఎక్కువ అంటే ఇక్కడ మీ పర్సన్ ఉన్నప్పుడేమో మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్ ఏమో సెల్ఫిష్‌గా ఉన్నారు. బట్ ఎప్పుడైతే మీ వాల్యూ మీరు తెలుసుకొని మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారో, అప్పుడు మీ లైఫ్‌లో గ్రోత్ మంచి పాజిటివ్ డేస్, గ్రోత్‌గా ఉండే డేస్ అంటే లైక్ ఫైనాన్షియల్‌గా మీరు ఎదగడం, లేదంటే మీ వాల్యూ మీరు అంటే మార్పులనేవి చాలా పాజిటివ్‌గా వస్తున్నాయి చూడండి. ఎప్పుడైతే మీరు ఒకరి మీద డిపెండ్ అయ్యారో, లేదంటే మీ పర్సన్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, అప్పుడు మీరు బాధగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనం ఎవ్వరి నుంచైనా ఎక్స్‌పెక్ట్ చేసామనుకోండి, మనం బాధగా ఉంటాం. బట్ మన వాల్యూ, అరే నేను సింగిల్‌గా ఉన్నాను కానీ చాలా బాగున్నాను. నా వాల్యూ నేను తెలుసుకుంటున్నాను. ఒక రాంగ్ పర్సన్ నుంచి నేను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయను. అండ్ నేను ఇచ్చినందుకు నేను ఎప్పుడు బాధపడను. బికాజ్ మనం ఇచ్చాం కాబట్టి అది వాళ్ళకిచ్చాము, మనం సిన్సియర్‌గా ఇచ్చాము, లాయల్‌గా ఇచ్చాము. వాళ్ళు అర్థం చేసుకోకపోతే అది వాళ్ళ లాస్ గదా! ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ లాస్ అవ్వదు గదా! ఇచ్చినా గూడా తీసుకొని దురదృష్టవంతులు ఉంటారు కదా! మీ పర్సన్ లాగా. సో, అది వాళ్ళ లాస్. అది మీ లాస్ కాదు. సో, మీరెప్పుడు బాధపడొద్దు ఆ పర్సన్ విషయంలో. సో, డెఫినెట్‌గా మీలో మార్పు అండ్ చాలా గ్రోత్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ చాలామందికి ఫైనాన్షియల్‌గా వస్తుంది. ఓకేనా? ఇంతవరకు మీరు ఫైనాన్షియల్‌గా డౌన్ అయ్యి ఉంటే, మీ పర్సన్ ప్రేమలో పడి, లేదంటే ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు చాలా డౌన్ అయ్యి ఉంటే, మీలో చాలా గ్రోత్ వస్తుంది, మార్పు వస్తది, ట్రాన్స్‌ఫర్మేషన్ గూడా వస్తది. ఇప్పుడొచ్చిన మార్పే కాదు, ఇంకా చాలా వస్తది. ఓకేనా? సో, ఇదండి మీ ఎనర్జీ. ఈరోజు ఎనర్జీ చాలా లాంగ్‌గా ఉంది. సో, ఈరోజు అంటే మా ఇంట్యూషన్ బట్టి నేను చెప్పాను. సో, కార్డ్స్ ఎలా గైడ్ చేస్తే అలా. ఓకేనా? సో, కార్డ్స్ మీనింగ్‌తోనే కాదు, దాంతో కనెక్ట్ అవుతాం కదా మనం ఇంట్యూషన్‌తోని. ఓకేనా? సో, ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. లైక్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. అలాగే మీ ఫీలింగ్స్, మీ పర్సన్ ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్‌ని ఇక్కడ తీస్తానండి. ఓకేనా? సో, మీ ఫీలింగ్స్ నేను రైట్ సైడ్ తీస్తాను. తర్వాత మీకు లాస్ట్‌లో గైడెన్స్ ఇస్తాను. ఓకేనా? సో, మీ పర్సన్ గురించి ఆలోచించండి. మీ పర్సన్ ఫీలింగ్స్ నేను చూస్తున్నాను కాబట్టి, తన నేమ్ తీసుకోండి 3 టైమ్స్. లేదంటే తనతో ఉన్న మెమరీస్ గురించి ఆలోచించండి. ఓకే. సో, మీ పర్సన్ ఫీలింగ్స్‌లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి టెంపరెన్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ని క్లారిఫై చేద్దాం. 8 of swords, death clarifier, devil, okay, tower, 6 of swords, 6 of cups, emperor. ఓకే, ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్. ఇప్పుడు మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఏంటి అనేది చూస్తాం. అంటే ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ గురించి. పేజ్ ఆఫ్ వాండ్స్, ఒక నిమిషం. పేజ్ ఆఫ్ వాండ్స్, హారోఫెంట్, 7 of Pentacles, Ace of Cups, 6 of Pentacles, Hermit, 3 of Wands clarifier, Ace of Swords and 10 of Pentacles, 2 of Swords, 5 of Pentacles. Bottom of the deck వచ్చేసి 8 of Wands ని క్లారిఫై చేద్దాం. Magician and Queen of Cups. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ 9 of Pentacles వచ్చింది. సారీ, నేను మెల్లగానే పెట్టాను, కార్డ్ కొంచెం ర్యాష్గా వేసినట్టు అనిపించింది, సారీ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్లో టెంపరెన్స్ వచ్చిందండి. తర్వాత ఏస్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైర్, 8 of swords,
ఇది పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఇది ఏస్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ సోర్డ్స్, డెత్ క్లారిఫైర్ వచ్చేసి డెవిల్ వచ్చింది, అలాగే టవర్ వచ్చింది, అండ్ 6 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, అలాగే 6 ఆఫ్ కప్స్ వచ్చింది, ఎంపరర్ వచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ నంబర్స్ అయి ఉండొచ్చండి. ఇక్కడ నేను నంబర్స్ చెప్పినా లెటర్స్ చెప్పినా ఒకవేళ మీతో మ్యాచ్ అవ్వలేదు, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్తో కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఎలాంటిది మ్యాచ్ అవ్వలేదు ఇప్పుడు ఇక్కడ చెప్తున్న నంబర్స్ అంటే ఏం పర్లేదు, నంబర్స్ మ్యాచ్ అవ్వాలని ఏం రూల్ లేదు, జస్ట్ ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. నంబర్స్ లెటర్స్ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఏ రీడింగ్లో అయినా, కానీ నేను ఏదైతే చెప్తున్నానో అది మీ సిచ్యువేషన్తో మ్యాచ్ అవుతే చాలు, ఓకేనా. సో అంతే. ఇక్కడ వచ్చేసి 4 నంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అండి, 6 నంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 8 నంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 15 నంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 13 నంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఇక్కడ నాకు ఎస్పెషలీ 14 నంబర్ కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, 1 నంబర్ కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఎస్పెషలీ 4 నంబర్ చాలా స్ట్రాంగ్ వస్తుంది. అంటే 4, 13, 22, 31 ఈ నంబర్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లో ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ చాలా మొండి పర్సన్ అయి ఉండొచ్చు, చాలా స్టబ్బర్న్ అనమాట, మొండి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. అంటే చాలా మొండితనం ఎక్కువ ఉంటుంది, చాలా కోపం ఎక్కువ ఉంటుంది, ఒక మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు. అండి ఇప్పుడు నేను ఏవైనా చెప్తున్నా ఈ రీడింగ్లో అది మీకు మ్యాచ్ అయినాయి. ఇప్పుడు చూడండి నేను చెప్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది, అరే ఇది తను ఏదైతే చెప్తుందో అది నాతో మ్యాచ్ అవుతుంది, నా సిచ్యువేషన్తో మ్యాచ్ అవుతుంది అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నేను ఎప్పుడైతే చెప్తున్నానో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, మీకు అర్థమైపోతుంది. నేను చెప్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి. సో ఏవైతే కార్డ్స్ వచ్చాయో దాంట్లో చాలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఓకే, కొంతమందికి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో కొంతమంది మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారు, కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారు, అండ్ కొంతమంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండుంటారు కదా. సో ఇలా డిఫరెంట్ వాళ్ళకి నేను చెప్తాను వచ్చిన కార్డ్స్లోనే, ఓకేనా. స్పెషల్గా లేనివి ఉన్నట్టు ఉన్నాయి, లేనట్టు ఏం చెప్పను. సో ఏదైనా సరే నాకు ఏది కార్డ్స్ వచ్చాయో దాన్ని బట్టి నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా అండ్ నిజమే చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ ఫస్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ మీతో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ ఉంటే మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ నేను చెప్పాను చాలా మొండిగా ఉంటారు, చాలా కోపంగా ఉంటారు, అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయరండి. అండి మీ పర్సన్ చాలా సొసైటీ కాన్షియస్. ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మాట విని వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఉంటారు, మ్యారేజ్ తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఉంటారు మళ్ళీ, అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరు ఒక మ్యారీడ్ పర్సన్ లేదంటే మ్యారీడ్ ఉమెన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఎంపరర్ మ్యారీడ్ పర్సన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి తప్పుగా అనుకోకండి, ఎందుకంటే కార్డ్స్ అది రిప్రజెంట్ చేస్తుంది, అందుకే నేను చెప్తున్నాను. ఇదేంటండి మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ గురించి చెప్తారా లేదంటే మ్యారీడ్ పర్సన్. సో నేను ఎవరిని జడ్జ్ చేయనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నేచర్ అది కాదు, నేను జడ్జ్ చేయను ఎవరిని. సో ఏదైనా సిచ్యువేషన్స్ అయినా కానీ తనకు ఒక రీజన్ ఉంటుంది, లేదంటే ఏమో కారణం ఉండొచ్చు, మనకు తెలియదు అందరి లైఫ్లో ఏం జరుగుతుంది అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పర్సన్తో కూడా డీల్ చేస్తున్నారు, మ్యారీడ్ పర్సన్తో మీరు రిలేషన్లో ఉన్నారు, ఓకేనా. కొంతమందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోండి, వాళ్ళకి మ్యాచ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎనర్జీస్ వస్తున్నాయి, ఎంపరర్ అంటే మ్యారీడ్ పర్సన్, ఓకే. సో మ్యారీడ్ పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారు, మీరు అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు కూడా మ్యారీడ్ అయి ఉండొచ్చు, మీ ఇద్దరు సపరేట్ మ్యారీడ్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే మీరు మీ పర్సన్తో రిలేషన్లో ఉన్నారు, మీ పర్సన్ అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, మీరు అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, అండ్ మీ పర్సన్ ఫ్యామిలీకి భయపడుతూ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ డెవిల్ ఉందండి, ఓకేనా. డెత్ క్లారిఫైర్ వచ్చేసి డెవిల్ ఉంది. అండ్ ఇక్కడ చాలామందికి ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నా లేదంటే మ్యారీడ్ వాళ్ళతో డీల్ చేస్తున్నా, ఇక్కడ మీరు థర్డ్ పార్టీ వల్ల సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో. అండ్ కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మీ పర్సన్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. సో దాని వల్ల మీ పర్సన్ ఒక ఫ్యామిలీలో థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నారు, కంట్రోలింగ్ పర్సన్తో డీల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారో మీ పర్సన్ మీతో రిలేషన్లోకి రావడానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మ్యారేజ్ లైఫ్లో హ్యాపీగా ఉండకపోవచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ కొంతమంది వాళ్ళ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీతో విడిపోవట్లేదు మ్యారేజ్ నుంచి,
విడిపోవడానికి ఇంకా స్టక్‌గానే ఉన్నారు. లేదంటే క్లారిటీగా లేరు. మీ పర్సన్ ఏంటంటే అంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఇన్‌లాస్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. మీ పర్సన్ పేరెంట్స్ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు. మీ హస్బెండ్ వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. మీ వైఫ్ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే చాలా సొసైటీ కాన్షియస్‌గా ఉంటున్నారు. అండ్ ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారంటే ఎవరైతే అన్‌మ్యారిడ్ వాళ్ళు చూస్తున్నారో, ఎవరికైతే పెళ్లి కాలేదో, మీ పర్సన్‌కి కూడా పెళ్లి కాలేదో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొంచెం ఎలా ఆలోచిస్తున్నారంటే మీతో బ్యాలెన్స్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అంటే ఒకవేళ మీ పర్సన్ కోపంగా ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేసినా, లేదంటే మీతో మాట్లాడకుండా ఉండి ఉన్నా గూడా, ఈ పర్సన్ ఇప్పటివరకు ఈగో చూపించాడు. అంటే ఇప్పటికి గూడా ఈగో ఉంది మీ పర్సన్‌కి. యాటిట్యూడ్ ఉంది డెఫినెట్‌గా. నేనెవరికీ లొంగను, నేనెవరి దగ్గర తగ్గను, నాకు నేనే బాస్, నాకు నేనే ఆహ్, ఇది అన్నట్టుగా కొంచెం యాటిట్యూడ్ అండ్ కొంచెం కోపం ఉంటది మీ పర్సన్‌లో డెఫినెట్‌గా. కానీ మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు కొంచెం తగ్గుదాం, మీ పర్సన్‌తో మాట్లాడదాం అన్న ఒక ఎనర్జీలో ఉన్నారు. అంటే మీతో కాంటాక్ట్‌లోకొస్తారు. ఒకవేళ ఇప్పటి వరకు కాంటాక్ట్ రాలేదంటే అది ఈగో వల్ల అయ్యుండొచ్చండి. బట్ కాంటాక్ట్‌లోకొస్తారు ఈ పర్సన్ డెఫినెట్‌లీ. ఓకేనా? చాలా మందికి నాకు కాంటాక్ట్ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకోవడంలో భయపడుతున్నారు. ఫ్యామిలీ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ ఎస్పెషల్లీ మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉంది. ఓకేనా? అండ్ కొంతమందికైతే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే మీరు హస్బెండ్ కోసం చూస్తున్నట్టయితే ఇక్కడ ఎవరైతే హస్బెండ్ గురించి చూస్తున్నారో, లేదంటే వైఫ్ గురించి చూస్తున్నారో, మీ హస్బెండ్ లైఫ్‌లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. లేదంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా టాక్సిక్‌గా ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ మీతో చాలా గొడవలు పడుతూ ఉండొచ్చు. ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఉంది. మీ పర్సన్ ఏంటంటే కొన్ని విషయాల్లో ఆలోచించరు. అంటే ఎవరైనా చెప్పేస్తే వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు. వాళ్ళ మాటలు వింటారు. బట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ, మీతో ఎలా మాట్లాడుతున్నారు అనేది ఆలోచించట్లేదు. మీ పర్సన్ టంగ్ చాలా షార్ప్ ఉంది ఇక్కడ. అంటే మీ పర్సన్ చాలా ఎలాంటి మాటలు అనడం అంటే లైక్ సడన్‌గా ఇలా అనేసేయడం, లేదంటే తిట్టేసేయడం. సో, దానివల్ల మీరు చాలా హర్ట్ అవుతున్నారు. మీ పర్సన్ ఆలోచించట్లేదు. ఏం మాట్లాడుతున్నారు, ఏంటి, నేను ఇది మాట్లాడితే మాకు హర్ట్ అవుతుంది. నేను ఇలా మాట్లాడొద్దు. అట్లాంటి పేజ్ ఆఫ్ సోర్స్ అనమాట. ఒక ఇమ్మెచ్యూరిటీ ఎనర్జీ కనిపిస్తుంది. సీ అండి మీ పర్సన్ చాలా మెచ్యూర్ పర్సనే. ఫ్యామిలీ విషయంలో కానివ్వండి, వర్క్ విషయంలో కానివ్వండి, హార్డ్ వర్కింగ్ ఓకే. వర్క్ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ప్రాక్టికల్‌గా ఉంటారు లైఫ్‌లో. వర్క్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టుగా ఉంటారు. లేదంటే మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. లైక్ గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు మీ పర్సన్‌కి. లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ కూడా అయ్యుండొచ్చు మీ పర్సన్. మంచిగా సెటిల్ అయిన పర్సన్ కూడా అయ్యుండొచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇక్కడొస్తుంది. సో, అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండి మీ పర్సన్. కానీ లవ్ విషయంకొచ్చేసరికి చాలా ఇమ్మెచ్యూర్‌గా ఉంటారు. కరెక్ట్‌గా మాట్లాడరు. కరెక్ట్‌గా డీల్ చెయ్యరు లవ్ రిలేషన్‌షిప్స్‌ని. సో, మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే మీరు కూడా సెపరేట్‌లీ మ్యారీడ్ అయ్యుంటే పర్సన్ చాలా స్టక్‌గా ఉన్నారు. ఒకవేళ మీ పర్సన్ విడిపోయి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నట్టయితే ఇప్పుడు కొంతమందికి క్వెషన్ ఉంటుంది. వాళ్ళకి చెప్తున్నాను. అందరికీ ఈ క్వెషన్ కాదు కాబట్టి ఎవరికైతే ఈ క్వెషన్ మ్యాచ్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఓకేనా? సో, ఒకవేళ మీ పర్సన్ ప్రెజెంట్‌లో ఉన్న మ్యారేజ్ నుంచి విడిపోయి మీ గురించి ఏదైనా డెసిషన్ తీసుకోవాలని మీరు ఎదురు చూస్తున్నట్టయితే ఇక్కడ ఇంకా మీ పర్సన్ ష్యూర్‌గా లేడు. ఓకే. సో, మీ పర్సన్ ఇంకా స్టక్‌గానే ఉన్నాడు సిట్యుయేషన్స్‌లో. ఇక్కడ చాలా మందికేంటంటే మీరు ఒకవేళ మీ పర్సన్ మ్యారేజ్ నుంచి విడిపోయి మీకోసం డెసిషన్ తీసుకోవాలంటే ఈ పర్సన్ స్టక్‌గా ఉన్నారు. క్లారిటీగా లేరు. అంటే ఒకవేళ మీరు ఈ పర్సన్ గురించి ఎదురు చూస్తూ మీరు కూడా స్టక్ అయ్యి ఉంటారు. ఈ పర్సన్ కూడా స్టక్ అయ్యి ఉంటారు. ఓకేనా? ఒకవేళ మీ ఇద్దరు అన్‌మ్యారిడ్ అయ్యుంటే ఈ పర్సన్ డెఫినెట్‌గా మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు. మీతో కనెక్ట్ అవుతున్నారు. మీతో తనకి చాలా సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. మీ పర్సన్ ఎమోషన్స్ చూపించరు. బట్ మీ విషయంలో ఏంటంటే వాళ్ళు చాలా కనెక్టివ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఉంది. మీ మీద చాలా కేరింగ్ ఉంది. ఒకవేళ మీ ఇద్దరు అన్‌మ్యారిడ్ అయ్యి ఉంటే మీ మీద కేరింగ్ ఉంది. మ్యారీడ్ పర్సన్‌తో మీరు డీల్ చేస్తున్నా గానీ పర్సన్‌కి కేరింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళ కేరింగ్ అనేది ఒక్కొక్కసారి ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఒక్కొక్కసారి చెయ్యరు. యాక్చువల్లీ కనెక్షన్‌లో మీ ఇద్దరి మధ్యలో ఒక్కొక్కసారి చాలా గొడవలు రావడానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్ ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడకపోవడం, డీల్ చేయకపోవడం మెచ్యూర్‌గా. సో, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి మీ కనెక్షన్‌లో. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చాలామంది మీ పర్సన్ ఏంటంటే మనీ మైండెడ్ ఉండొచ్చు. లేదంటే మనీ కోసం వేరే మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని వదిలేసి కూడా ఉండొచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుందండి. ఓకేనా? సో, మీ పర్సన్ ఫీలింగ్స్‌లో ఓవరాల్‌గా ఏంటంటే మ్యారీడ్ పర్సన్ వాళ్ళు చూస్తున్నా, అన్‌మ్యారీడ్ వాళ్ళతో డీల్ చేస్తున్నా, లేదంటే హస్బెండ్ కోసం చూస్తున్నా, వైఫ్ కోసం చూస్తున్నా, మీ హస్బెండ్ కోసం ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. అంటే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఎక్కువున్నారు. ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల కూడా ఇక్కడ సడెన్‌గా చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీతో మీ పర్సన్ డీల్ చేస్తున్నారు. కానీ థర్డ్ పార్టీ వల్ల సడెన్‌గా మీ పర్సన్‌కి కొంచెం
ఇరిటేషన్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైయర్ వచ్చేసి డెత్ క్లారిఫైయర్ వచ్చేసి డెవిల్ వచ్చింది. అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావడానికి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా కారణం అనమాట. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ వల్ల కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారు. స్టిల్ మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఉన్నారు, అది ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఉంది. కాకపోతే ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని భరించలేకపోతున్నారు, వాళ్ళ కంట్రోలింగ్ నేచర్ని భరించలేకపోతున్నారు. ఇంతవరకు మీ పర్సన్ ఎవరినైనా కంట్రోల్ చేశారు, బట్ ఎవరి వల్ల కంట్రోల్ అవ్వలేదు. అది మీ పర్సన్ నేచరే కాదు. సో ఎవరి దగ్గర తగ్గి ఎవరి దగ్గర లొంగి మీ పర్సన్కి ఉండాలని అస్సలు ఇష్టం ఉండదు ఫస్ట్ నుంచి కూడా. కానీ థర్డ్ పార్టీ ఓవర్ కంట్రోలింగ్ చేయడం వల్ల మీ పర్సన్ కొంచెం ఇరిటేట్ అవుతున్నారు. బట్ థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళని వదిలేయలేడు మీ పర్సన్. రీజన్ ఏంటంటే మీ పర్సన్ సొసైటీ కాన్షియస్. ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉందంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గర డబ్బు ఉండొచ్చు, లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీతో వాళ్ళకి ఫిజికల్ కనెక్షన్ ఉండొచ్చు, ఫిజికల్ నీడ్స్ ఉండొచ్చు. దానివల్ల మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ. అంటే థర్డ్ పార్టీతో ఏంటంటే మెటీరియలిస్టిక్ లైఫ్ ఉంది. అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే లైక్ డబ్బుతో కూడిన లేదంటే సెక్షువల్తో కూడిన ఇది ఉండొచ్చు. అంతే తప్ప థర్డ్ పార్టీతో ప్రేమ ఉంది, థర్డ్ పార్టీతో ఇది ఉంది ఏం లేదు. ఇక్కడ డెవిల్ ఎనర్జీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీతో ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ ఉంది తనకి. ఎమోషనల్ అంటే లైక్ అండి మీ పర్సన్ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, అదే ప్రాబ్లం. ఇక్కడ మీతో ఎమోషన్స్ ఉన్నా కూడా థర్డ్ పార్టీతో మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ ఉన్నా కూడా, అంటే మెటీరియలిక్ బెనిఫిట్స్ అంటే ఇక్కడ అంటే అవసరాలు అండ్ అవి ఎమోషన్స్ ప్రేమతో కూడినవి కావు. సో అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ థర్డ్ పార్టీతో ఉంటున్నారు. అలాగే మీ దగ్గర ఎమోషన్స్, ఎక్కడైనా మీ దగ్గర ప్రేమ తనకు దొరుకుతుంది, అంటే కేరింగ్ దొరుకుతుంది. అదే పర్సన్కి డెఫినెట్గా నచ్చుతుంది. ఇక్కడ చూడండి మీ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారు. ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేదంటే మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు అనేవి జరుగుతున్నాయి. అది కూడా మీ పర్సన్ సైడ్ నుంచే జరుగుతాయి. ఫస్ట్ మీ పర్సన్ ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించడం, ఎలా మాట్లాడేయడం అంటే ఇంకా మీరు అంటే ఇష్టం లేదు, మీతో ఉండడం ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా మాట్లాడతారు. చాలా చాలా హర్ట్ చేస్తారు, ఇగ్నోర్ చేస్తారు, మాట్లాడరు, కాల్ లిఫ్ట్ చేయరు, ఏం చేయరు. మళ్ళీ సడన్గా వస్తారు, మళ్ళీ ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతారు, మళ్ళీ నీతో అంటే మీకు అనిపిస్తుంది ఇంతగానం తిట్టి లేదంటే ఇంతగానం మాట్లాడి చాలా హర్ట్ చేసి మళ్ళీ ఎలా వస్తారు ఈ పర్సన్, అసలు ఈ పర్సన్ జెన్యూనా కాదా అనేది మీకు డౌట్ వస్తుంది పర్సన్ బిహేవియర్ వల్ల. అండి మీ పర్సన్కి మీతో ఎమోషన్స్ ఉన్నాయి, కేరింగ్ ఉంది, కానీ పర్సన్ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారు ఈ కనెక్షన్లో అది ఇమ్మెచ్యూర్గా ఉంది, అది కరెక్ట్గా లేదు. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే అక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు. మీరు ఆల్రెడీ మీ పర్సన్ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే థర్డ్ పార్టీ విషయంలో వీళ్ళు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా? ఆ థర్డ్ పార్టీ కోసం మీ పర్సన్ చాలా హర్ట్ చేస్తారు, మీ హస్బెండ్ చాలా హర్ట్ చేస్తారు, వైఫ్ హర్ట్ చేస్తారు. బట్ అక్కడ కాంప్రమైజ్ అవుతున్నట్టుగా, స్టక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ కాదు, మీరు కూడా మ్యారీడ్ కాదంటే పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కోసమో లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల మీతో ఉన్న మ్యారేజ్ని, కమిట్మెంట్ని డిలే చేస్తున్నారు. ఓకే? కానీ మీతో కనెక్టెడ్గానే ఉండాలనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మీరు ప్రెషర్ తీసుకొస్తున్నారో, మీరు ఆ పర్సన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఈ పర్సన్ గొడవ పడుతున్నారు, ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు, లేదంటే బ్లాక్ చేస్తున్నారు, ఏం మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. సో మీ పర్సన్లో ధైర్యం అనేది ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ ఫాదర్ యొక్క లేదంటే బ్రదర్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ కొంచెం ఎంపరర్ ఎనర్జీ ఉంది కాబట్టి సో ఎవరో వ్యక్తి వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ కొంతమందికి ఇక్కడ మదర్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, మదర్ ఇన్ లా లేదంటే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ వల్ల కూడా ప్రెషర్ ఉండొచ్చు. సో ఇదండి ఓవరాల్గా మీ పర్సన్ ఫీలింగ్స్లో ఏంటంటే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, మళ్ళీ మీతో బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు, కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు. కానీ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గొడవ పడడం లేదంటే చిరాకు పడడం అలాంటి బిహేవియర్ చూపిస్తాడు మీ పర్సన్, కానీ మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఓకే? కానీ థర్డ్ పార్టీ స్టిల్ ఉంది. ఓకేనా? సో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అండి. సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉందండి, అండ్ హెరోఫెంట్ ఉంది, 7 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ పెంటికల్స్, హర్మిట్, నెక్స్ట్ వచ్చేసి 3 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వాండ్స్, క్లారిఫైర్ వచ్చేసి మెజిషియన్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. సో పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి అంటే ఇక్కడ మీ కార్డ్స్ని చూస్తున్నట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుందండి, డ్రిల్లింగ్ మిషన్. నాకు తెలీదు, నాకైతే వస్తుంది, మీకు వస్తుందో లేదో నాకు తెలీదు. సో ఒకవేళ వస్తే అవాయిడ్ చేసేయండి. సో వాళ్ళని మనం ఏం అనలేము. సో ఎవరిదో వస్తుంది చాలా దూరం నుంచి, కానీ చాలా ఎక్కువ వస్తుంది సౌండ్, డిస్టర్బెన్స్గా ఉంది, పర్లేదు. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ పర్సన్ది అయిపోయింది కదా,
మీ ఫీలింగ్స్ వచ్చేసి ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీ ఫీలింగ్స్‌లో యాక్చువల్లీ ఇక్కడ మీ ఎనర్జీలో వచ్చింది కదా! ఫస్ట్ 9 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్ ఆ కార్డ్స్ రిపీట్ అయ్యాయి. అంటే ఓవరాల్‌గా మీరు ఏదైతే మీ పర్సన్‌తో ఫేస్ చేశారు ఈ కనెక్షన్‌లో దానివల్ల మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేదైతే వచ్చింది. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ కనెక్షన్‌లో మీ పర్సన్ మీద యాక్చువల్లీ మీ పర్సన్ విషయంలో మీరు ఇంకా క్లారిటీలో లేరు. అంటే ఇంకా మీలో కన్‌ఫ్యూజన్ ఉంది. అండి మీలో క్లారిటీ ఏ విషయంలో వచ్చిందంటే బికాజ్ మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకున్నారు. దాంట్లో అయితే మీరు డెఫినెట్‌గా మారారు. చాలా మార్పొచ్చింది మీలో. అండ్ ఇక్కడేంటంటే మీ పర్సన్ 8 ఆఫ్ వాండ్స్ క్లారిఫైయర్ వచ్చేసి ఒక్క నిమిషం. 8 ఆఫ్ వాండ్స్ క్లారిఫైయర్ వచ్చేసి మెజిషియన్ వచ్చింది. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ మీరు ఒకటి తెలుసుకున్నారు ఈ కనెక్షన్‌లో ఏంటంటే ఈ పర్సన్ మీ ఎమోషన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. ఆ ఎమోషన్స్ వల్ల మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారనేది మీరు తెలుసుకున్నారు. అంటే ముందేంటంటే మీ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మీరు ఎమోషనల్ అని తెలుసు. మీరు తొందరగా వాళ్ళని క్షమిస్తారని తెలుసు. ఇప్పుడు చూడండి మీ పర్సన్ మీరెప్పుడైనా తనతో మాట్లాడాలనుకున్నారు, మీరెప్పుడైనా తనతో టైమ్ స్పెండ్ చేయాలనుకున్నారు, మీ పర్సన్ ఇగ్నోర్ చేసేవాళ్ళు. మీతో మాట్లాడకపోయేవాళ్ళనమాట. అండ్ మీరు పర్లేదులే నా పర్సనే కదా! పర్లేదులే హర్ట్ చేసిన నా పర్సనే కదా! మళ్ళీ నా దగ్గరికి వస్తారు కదా! నాతో మాట్లాడతారు కదా! అన్నట్టుగా ప్రేమగా మీరు డీల్ చేసేవారనమాట. మీరు ఎన్ని రోజులైతే ప్రేమగా డీల్ చేశారో ఈ పర్సన్ మిమ్మల్ని అదే అలుసుగా తీసుకుంటూ వచ్చారు. కానీ ఒకరోజు మీరు రియలైజ్ అయ్యారు. ఓకే. నేను ప్రేమగా ఉండడం నేను అతిగా ఇవ్వడం వల్ల ఈ పర్సన్ నన్ను చాలా చులకనగా చూస్తున్నారు అనేది మీకు అర్థమైంది. ఫస్ట్ మీకు మ్యానిపులేషన్ ఏంటంటే అర్థం కాలేదు. బట్ ఎప్పుడైతే మీ పర్సన్ వల్ల మీరు హర్ట్ అవుతూ, గాయపడుతూ వచ్చారో అప్పుడు మీకు అర్థమైంది. ఓకే. ఈ పర్సన్ నా ఎమోషన్స్‌ని అలుసుగా తీసుకుంటున్నారు అన్న విషయం మీకు అప్పుడు అర్థమైంది. సో, అది మీరు రియలైజ్ అయ్యారు. తెలుసుకున్నారు. మీకు క్లారిటీ వచ్చింది కనెక్షన్‌లో. మీ ఎనర్జీస్, మీ ఫీలింగ్స్‌లో చూస్తున్నట్టయితే. కానీ స్టిల్ మీలో కన్‌ఫ్యూజన్ ఉంది. ఏంటంటే ఈ పర్సన్ గురించి నేను వెయిట్ చేయాలా? లేదంటే మూవ్ ఆన్ అవ్వాలా? ఒక్కొక్కసారి ఏంటంటే మీలో మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. లేదంటే మీకు అర్థం కాదు. లైక్ ఈ పర్సన్ లైఫ్‌లో ఉండడం కరెక్టా? లేదంటే మూవ్ ఆన్ అవ్వడం కరెక్టా? అండ్ ఒక్కొక్కసారి మీకు అనిపిస్తది అరే మూవ్ ఆన్ అవ్వడమే బెటర్. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బ్యాడ్‌గా ట్రీట్ చేసి ఉండుంటారు. ఎందుకంటే ఈ పర్సన్ నాతో ఉంటారు, నా ఎమోషన్స్, నా వాల్యూస్‌ని అర్థం చేసుకుంటారు అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి ఈ పర్సన్ అది రాంగ్ అని ప్రూవ్ చేశారు. అంటే ప్రతిసారి మిమ్మల్ని బాధపెట్టారు. అది మీరు ఈ కనెక్షన్‌లో అనుభవించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కానీ మీ లైఫ్‌లో మీరు ఒక ఇంపార్టెంట్ లెసన్ అయితే నేర్చుకున్నారండి. పర్సన్ విషయంలో మీకు ఇంకా క్లారిటీ రాలేదు. లైక్ ఏం చేయాలి అన్నది. కానీ మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటున్నారు చూసారా? మీ లైఫ్‌లో మీరు ముంగటికి వెళ్తున్నారు చూసారా? మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు కదా! సో, అది చాలా బావుంది మీ ఫీలింగ్స్‌లో. అంటే మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకున్నారు. సో, డెసిషన్ అంటారా ముందు మీకు క్లారిటీ వస్తది. డెసిషన్ తీసుకుంటారు. దానికి కొంచెం మీరు టైం తీసుకున్నా పర్లేదు. ముందు మీకే క్లారిటీ వస్తది. కానీ మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకున్నారు చూసారా మీ ఫీలింగ్స్‌లో అది చాలా మంచిది. అండ్ ఈ కనెక్షన్‌లో ఏంటంటే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాలేదు. ఇక్కడ ఎనర్జీస్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం ఆపేశారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను ఇస్తున్నాను. బట్ ఈ పర్సన్ నన్ను వాల్యూ ఇవ్వనప్పుడు నేను ఆగిపోవాలి. నేను అతిగా ఇచ్చి నేను ఈ పర్సన్ మనసులో లేదంటే ఈ పర్సన్ లైఫ్‌లో నేను లోకో అయిపోకూడదు అనేది మీ ఫీలింగ్స్‌లో కనిపిస్తుంది. అండ్ మీరు ఏస్ ఆఫ్ కప్స్ అంటే సెల్ఫ్ లవ్‌ని నేర్చుకున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ అంటే సెల్ఫ్ లవ్‌ని కూడా రిప్రజెంట్ చేస్తది. అంటే మీ వాల్యూ మీరు తెలుసుకున్నారు మీ ఫీలింగ్స్‌లో. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి ఈ కనెక్షన్ గురించి ఒక్కొక్కసారి మీరు డౌట్‌లో ఉన్నారు. ఈ కనెక్షన్ వర్కౌట్ అవుతుందా? లేదా? వాటెవర్ వర్కౌట్ అయినా, వర్కౌట్ కాకపోయినా గానీ మీ వాల్యూ అనేది మీరు తెలుసుకున్నారు చూసారా? అది మీరు మార్చుకోవాలనుకోవట్లేదు. అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి మీరు కాల్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు, మెసేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీ వాల్యూ మీరు పక్కకు పెట్టి, మీ వాల్యూ మీరు తగ్గించుకొని, ఈ పర్సన్ విషయంలో చులకన అవ్వొద్దు అనేసి మీరు ఫిక్స్ అయిపోయారు. ఓకే. అండ్ డెఫినెట్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా మీ ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు ఆల్రెడీ. అండ్ ఈ పర్సన్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పడట్లేదు. ఈ పర్సన్ ఇంతకుముందు ఈ పర్సన్ మీతో స్వీట్‌గా మాట్లాడిన మీతో ఎంత గొడవపడి మీతో స్వీట్‌గా మాట్లాడేసరికి మీరు అన్నీ మర్చిపోయేవాళ్ళు. ఈ పర్సన్ ఎలా తిట్టారు, ఎలా హర్ట్ చేశారు, నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, ఎంత బాధ పెట్టారు అనేది మీరు పూర్తిగా మర్చిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు మీరేంటంటే అదన్నీ మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఓకే. నేను ఇంత హర్ట్ చేసిన పర్సన్‌కి
నా వాల్యూ నేను చూపించాలి, నా విలువ ఏంటో నేను చూపించాలి అనేది తెలుసుకొని మీరు గ్రో అవుతున్నారు. ఇంతకుముందు మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ పర్సన్ హర్ట్ చేస్తున్నా కానీ దాన్ని మర్చిపోయి మళ్ళీ మీరు ఛాన్స్ ఇవ్వడం, మళ్ళీ ఈ పర్సన్‌కి మీరు ఛాన్స్ ఇవ్వడం, మిమ్మల్ని హర్ట్ చేసి అండి మీ పర్సన్‌తో మాట్లాడొచ్చు, మీ పర్సన్‌తో మీరు డీల్ అవ్వచ్చు. కానీ మీ వాల్యూ మీరు తెలుసుకొని ఉండాలి. మీ వాల్యూ మీరు తెలుసుకొని కన్సిస్టెంట్‌గా ఉండండి కనెక్షన్‌లో. అది మీరు నేర్చుకున్నారు. ముందు లేదు ఈ కనెక్షన్‌లో. బట్ ఇప్పుడు మీలో ఉందది. అండ్ ఇక్కడ మీ కనెక్షన్‌లో మీరేంటంటే మీ ఫీలింగ్స్‌లో మీ పర్సన్‌కి ఇంపార్టెన్స్ బదులు మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు. మీ వాల్యూ మీరు తెలుసుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ ఉంది. అంటే మీ పర్సన్ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. లైక్ మీ పర్సన్ వేరే రిలీజియన్ నుంచి ఉండొచ్చు. లేదంటే మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే మీరు చాలా ఫైట్ చేశారు ఈ పర్సన్ కోసం. చాలా ప్రయత్నించారు మీ ఫ్యామిలీ విషయంలో కూడా. అండ్ ఈ పర్సన్ కోసం మీరు చాలా ఫైట్ చేస్తారు. ఒప్పించడానికి ట్రై చేశారు మీ ఫ్యామిలీని. అంటే మీ సైడ్ నుంచి మీరు చాలా ఫైట్ చేశారు. కానీ మీరు ఈ పర్సన్ సైడ్ నుంచి చూడలేదు. నేను ఇంత కష్టపడుతున్నాను, నేను ఇంత బ్రతిలాడుతున్నాను, ఇంత ఇది చేస్తున్నాను ఈ పర్సన్ కోసం. బట్ ఈ పర్సన్ ఎందుకు చేయట్లేదు అనే ఒక థాట్ మీలో వచ్చి మీరు ఆగిపోయారు. ఓకే నేను ఈ పర్సన్ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి అనేసి మీరు యాక్చువల్లీ మీ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టుండొచ్చు. లైక్ నీకోసం డెసిషన్ తీసుకుంటా అనేసి, లేదంటే ఇప్పటి నుంచి సరిగా ఉంటా అనేసి ఒక హోప్ అనేది మీరు వదులుకోలేదు. బట్ మీ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటున్నారు. అది డెఫినెట్గా ఉంది మీ ఫీలింగ్స్లో. అండ్ డెఫినెట్గా మీకు లవ్ ఉంది. మీ పర్సన్ గురించి మీరు చాలా లాయల్గా ఉన్నారు ఈ కనెక్షన్లో. ఎందుకంటే హెరోఫెంట్ ఎనర్జీ ఉంది. అండ్ మీరు ఒక లాంగ్ ఫ్యూచర్ చూసారు ఈ పర్సన్తో. లాంగ్ ఫ్యూచర్, ఈ పర్సన్తో నా జీవితం, ఈ పర్సన్తో నేను ఉండాలి అనేసి. కానీ ఈ పర్సన్ అది కానివ్వలేదు. అండ్ ఇక్కడ మీరు స్టిల్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఉండాలా వెళ్ళిపోవాలని. కానీ మీలో ఎమోషన్స్, లవ్ అనేది కనిపిస్తుంది. ఇంతకుముందు మీరు ఈ పర్సన్కి మీరు లవ్ ఇచ్చారు. బట్ ఇప్పుడు మీ వర్త్ మీరు తెలుసుకున్నట్టుగా మీ ఫీలింగ్లో కనిపిస్తుంది. అండ్ ఇది అంత తేలికగా మీరు తెలుసుకోలేదు. చాలా గో త్రూ అయ్యారు. మీరు చాలా హర్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్ల. చాలా బాధపడ్డారు. అవన్నీ తర్వాత మీరు మీ వాల్యూ ఫైనల్గా మీరు తెలుసుకున్నారు. అండ్ మీరు ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేంత స్ట్రాంగ్గా అవుతున్నారండి. ఓకేనా? సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. 5 of Wands, జడ్జ్మెంట్, ఏస్ ఆఫ్ వాండ్స్, చారియట్. ఇక్కడ ఫస్ట్ మీరు చాలా ఫైట్ చేస్తారు ఈ కనెక్షన్లో. చాలా ఏడ్చారు, చాలా ఎదుర్కొన్నారు ఆబ్స్టికల్స్ అనేవి. బట్ తర్వాత మీరు యూనివర్స్ మీద వదిలేశారు. చూడండి, మన లైఫ్లో మనం చాలా చేస్తాం. మనం చాలా సిన్సియర్గా ఉంటాం, చాలా ప్రేమనిస్తాం. బట్ అక్కడ స్టిల్ కొన్ని విషయాలు వర్కౌట్ అవ్వవు. చూడండి, దేవుడు ఆ పర్సన్ మనకు కరెక్ట్ కాదనుకోండి, ఆ పర్సన్ మనని బాధ పెట్టడానికి మన లైఫ్లో వచ్చారనుకోండి, అప్పుడు యూనివర్స్ కానివ్వండి, యూనివర్స్, గాడ్ అన్నీ ఒకటే. ఆ దేవుడు ఎప్పుడు మన లైఫ్లో ఆ పర్సన్ని అలౌ చేయడు. ఇప్పుడు నా పర్సన్కి అంటే దేవుడు మీ లైఫ్లో పర్సన్ రాంగ్ అనుకోండి, వాళ్ళని ఎప్పుడు మీకు ఇవ్వరు. వాళ్ళ వల్ల మీరు లెసన్ నేర్చుకునేలాగా చేస్తారు. కానీ కొంతమందికి ఏంటంటే ఆ పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్ కాకపోవచ్చు, ఆ పర్సన్ మీకోసం కాకపోవచ్చు. అప్పుడు యూనివర్స్ మిమ్మల్ని వార్న్ చేస్తుంది. అంటే ఆ పర్సన్ త్రూ మిమ్మల్ని హర్ట్ చేయడం, ఆ పర్సన్ గురించి మీరు నిజాలు తెలుసుకోవడం, అవన్నీ యూనివర్స్ చేస్తుంది డెఫినెట్గా. సో ఇక్కడ యూనివర్స్ మీకు గైడెన్స్ ఏంటంటే, మీరు ఎవరి కోసమైనా ఫైట్ చేస్తున్నారంటే అక్కడ మీకు వాల్యూ ఇస్తున్నారా, వాళ్ళు మీకోసం ఎఫర్ట్స్ పెడుతున్నారా, వాళ్ళు మీ గురించి కేరింగ్గా ఉన్నారా, వాళ్ళు మీ గురించి స్టాండ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా అనేది డెఫినెట్గా చూడండి. ఓకేనా? ఫస్ట్ మీరు తెలుసుకోకపోవచ్చు, బట్ తర్వాత మీరు తెలుసుకుంటారు. అండ్ ఈ కనెక్షన్లో కూడా మీరు తెలుసుకున్నారు. యాక్చువల్లీ మీరు జడ్జ్మెంట్ అంటే యూనివర్స్ మీద వదిలేశారు. అంటే ఆన్సర్ వాళ్ళకే వదిలేస్తారు, యూనివర్స్కే వదిలేస్తారు. ఒకరే వాట్ ఎవర్. అండ్ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ మీరు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే న్యూ బిగినింగ్ అంటే మళ్ళీ మీరు వేరే పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, అది కాదు. బట్ మీ లైఫ్లో ఏంటంటే మీరు ముంగటికి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఏంటంటే ఎక్కువ ఎమోషనల్గా ఆలోచించకుండా ప్రాక్టికల్గా ఉండడానికి ఎక్కువ యూనివర్స్ చెప్తుంది. అంటే ముంగటికి వెళ్తూ ఉండండి. ఇప్పుడు చూడండి, ఒక రైట్ పర్సన్ అనుకోండి, మనం వాళ్ళ గురించి ఎదురు చూస్తూ, వాళ్ళ గురించి మన పనులని పక్కన పెట్టి, లేదంటే వాళ్ళ కోసం మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అంత ఛాన్స్ వాళ్ళు ఇవ్వరు. రైట్ పర్సన్ అయితే అంత ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళే మన గురించి స్టాండ్ తీసుకుంటారు. మనం అడగాల్సిన అవసరం లేదు. మన గురించి వాళ్ళు టైం ఇస్తారు. మనం అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకు కాల్ చేస్తారు. మనం ఎలా ఉన్నామనేది వాళ్ళకి ఫరక్ పడుతుంది. లైక్ మనం వాళ్ళ లైఫ్లో ఉండాలనుకుంటారు. మన కోసం ఎంతైనా కష్టపడాలనుకుంటారు. మిమ్మల్ని వదిలేయడం అంత ఈజీగా ఉండదు వాళ్ళకి.
ఏదైనా చేస్తారు. చూడండి, సిన్సియర్‌గా ఉన్న వాళ్ళు, మనల్ని కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళు చేయడానికైనా ఎప్పుడైనా వెనకాడరు. కానీ మనం మీరు వద్దన్నారని, లేదంటే మీరు సైలెంట్‌గా ఉన్నారనేసి, మీరు మాట్లాడట్లేదనేసి ఆ పర్సన్ వెళ్ళిపోయాడనుకోండి, అక్కడ పర్సన్ సిన్సియర్‌గానే లేడు కదా! సో, ఇప్పుడు కరెక్ట్ పర్సన్ ఎప్పుడైనా వదిలిపెట్టరండి. కరెక్ట్ పర్సన్ ఎప్పుడైనా కానీ ఎఫర్ట్స్ పెడతారు. సో, అది ఎప్పుడైనా నమ్మండి అండ్ యూనివర్స్ మీద వదిలేసేయండి. మీరు చాలా ఫైట్ చేశారు ఆల్రెడీ. మీరు చాలా చేశారు. మిగతాది యూనివర్స్ మీద వదిలేసేయండి. బట్ మీ లైఫ్‌లో స్ట్రాంగ్‌గా ఉండండి. ముంగటికి వెళ్తూ ఉండండి. ఏ రిజల్ట్ అయినా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ ఏదైతే జరుగుతుందో ఆ లైఫ్‌లో ఒకటి నమ్మండి. డెఫినెట్‌గా అది నిజం. ఏది జరిగినా కూడా అది మీ మంచికే జరుగుతుంది. ఏది జరిగినా గానీ మీ లైఫ్‌లో మీ గ్రోత్ గురించే జరుగుతుంది. కొందరు ఉంటారు మన లైఫ్‌లో నెగెటివ్ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళని తీసేస్తారు యూనివర్స్. వాళ్ళు కరెక్ట్ కాకపోతే మనం ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా గానీ వాళ్ళు వెళ్ళిపోతారండి. సో, ఇది రియాలిటీ, ఇది ఫ్యాక్ట్. ఓకేనా? సో, ఏదైనా సరే ఒకటి మాత్రం మీకు క్లారిటీగా నేను చెప్పగలుగుతాను. యూనివర్స్ మీకు ఏదైతే ఈ పర్సన్ త్రూ నేర్పిస్తుందో దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఇప్పుడు మీరు బాధగా ఉండొచ్చు, ఇప్పుడు మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు, కానీ డెఫినెట్‌గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు స్ట్రాంగ్ అవుతారు ఈ పర్సన్ విషయంలో. అవుతున్నారు ఆల్రెడీ, కొంతమంది అయ్యారు. కానీ ఇంకా మీరు నేర్చుకుంటారు, ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఓకేనా? సో, యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. మిమ్మల్ని డిసప్పాయింట్ అస్సలు చేయదు. మీకు ఫస్ట్ అనిపించొచ్చు, అరే! యూనివర్స్, గాడ్, దేవుడు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు. అసలు దేవుడే అర్థం చేసుకోడు. మేము ఇంత ప్రార్థిస్తాం దేవుడికి, ఎంత పూజలు చేస్తాం. కానీ దేవుడు ఎందుకు వినట్లేదు మా మాట? ఎందుకు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదంటే, దేవుడు చూడలేనివి, మీరు చూడలేనివి ఆయన చూస్తారు. అంటే మీ పర్సన్‌లో ఉన్న నెగటివిటీని మీరు చూడలేకపోతున్నారు. ఇప్పుడు చూస్తున్నారనుకోండి కొంతమంది, బట్ మీరు చూడలేకపోతున్నారు. ఎందుకంటే మీలో ప్రేముంది. మీలో ఎమోషన్స్ ఉన్నాయి. బట్ దేవుడు ఆ చెడుని చూసారు మీ పర్సన్‌లో. అందుకే మీకు అది తెలిసేలాగా చేస్తున్నారు. అది తెలిసేలాగా చేసినప్పుడు మీరు చాలా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు కానీ ఫ్యూచర్‌లో మీరు బాధపడరు ఆ పర్సన్ వల్ల. అండి, ఇప్పుడు డాక్టర్ ఇచ్చే మందులు అవన్నీ మనకి చెడ్డగానే అనిపించొచ్చు. బట్ అది మనం హెల్త్ కోసం మంచివి. అలాగే యూనివర్స్ కూడా మీకు లెసన్స్ నేర్పిస్తున్నారు. మీ పర్సన్ వల్ల మిమ్మల్ని బాధ పెట్టేలాగా చేస్తున్నారు. లేదంటే మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ వల్ల అంటే బికాస్ మీ పర్సన్ యూనివర్స్ మీకు నేర్పించాలనుకుంటుంది. ఓకే, మీరు రాంగ్ పర్సన్‌తో డీల్ చేస్తున్నారు. లేదంటే మీరు ఇది నేర్చుకోవాలి మీ పర్సన్ విషయంలో, ఇది మీరు చూడాలి, మీరు చూడట్లేదు అనేది మీకు చూపిస్తున్నారు. ఓకే. సో, ఏదైనా సరే అది పాజిటివ్. ఇప్పుడు యూనివర్స్ ఎప్పుడైనా సరే మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్‌లో ఎప్పుడు తీసుకెళ్ళదు. ఆహ్, ఏదైతే దారిలో మీరు వెళ్తారో అది కరెక్ట్‌గానే ఉంటుంది. కానీ కొంచెం బాధతో కూడింది ఉండొచ్చు డెఫినెట్‌గా. కానీ మంచిదే. ఓకేనా? సో, ఇదండి గైడెన్స్. సో, ట్రస్ట్ చేయండి యూనివర్స్‌ని. వాటెవర్ దాంట్లో ముంగటికి వెళ్తూ ఉండండి. అండ్ యూనివర్స్ మీకు లెసన్ నేర్పిస్తూ ఉంటుంది. రైట్ డైరెక్షన్‌లో తీసుకెళ్తూ ఉంటుంది. ఓకేనా? సో, ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి. చాలా లాంగ్ వీడియో అయింది. బట్ పర్లేదు, చాలా రోజుల తర్వాత చేశాను కదా వీడియో. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ తిరిగి వచ్చాను. సో, హెల్త్ ఇష్యూస్ అన్నీ క్యూర్ అయ్యాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ని రోజులు రానందుకు సో సారీ. అండ్ ఐ హోప్ మీరు అందరూ అండర్స్టాండ్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ నచ్చినట్టయితే నా రీడింగ్ లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీ లవ్‌కి, మీ సపోర్ట్‌కి అని చాలామంది అడిగారు, ఎందుకక్క వీడియోస్ చేయట్లేదు అనేసి. సో, హెల్త్ రీజనే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే. ఈరోజు నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. కాల్స్ చేయకండి. ఓకేనా? వాట్సాప్ కాల్స్ అయినా, నార్మల్ కాల్స్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.